మనకి ఎక్స్ప్రెషన్ మన చిన్నప్పటి నుంచి నేర్చుకుంటా వచ్చాం. ఒకసారి ఇంటరాక్ట్ అయిన తర్వాత జనరల్గా ఏంటంటే ఇది మనం విశ్లేషించినప్పుడు ఏదైనా స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉందా అని అనుకుంటా ఉంటాం. స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంటే అది అడాప్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటాం. ఏదైనా ప్రయత్నించినప్పుడు సక్సీడ్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. ప్రయత్నమే చేయకపోతే ఏది కాదు. కానీ మీరు ఉదయ్పూర్కి చెందిన మహారాణా కుటుంబానికి చెందిన వారని చెప్పని చాలా చోట్ల చాలాసార్లు విన్నాను. అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఎలా జరిగిందని అంటే అది మీకు ఏమైనా గుర్తుందా సార్? ఒక్కసారి చరిత్ర గుర్తు ఉండవు. ఎందైతే మేమందరు స్వతంత్ర భారతదేశంలో జన్మించిన వాళ్ళు. ఒకప్పుడు ఈ యూనియన్స్ పెళ్ళిళ్ళు అలాగయ్యేవి మొత్తం. సో ఆ కనెక్షన్స్ చాలా మటుకి దేశం అంతా ఉంది. సో ఆ కనెక్షన్స్లో వచ్చి ఉంటాయి ఏమో అని అనుకుంటా ఉన్నాం. సో ఆ టైప్ ఆఫ్ థింగ్. నా గ్రాండ్ మదర్ చూస్తే హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడు, మా నాయనమ్మ. మా మదర్ మహారాష్ట్రన్. ఓకే. మా గ్రేట్ గ్రాండ్ మదర్ ఉత్తరప్రదేశ్. సో ఇలాగా వెళ్తూ ఉంటే జనరేషన్స్ వారు అలాగా అయ్యేవి. ఇంటరాక్ట్ అంత ముందు ఉన్న జనరేషన్ ఒరిస్సా. సో ఇలాగా మీకు చాలా త్రౌట్ భారతదేశంలో అందరూ అలాగే ఉండేవి. అది కూడా మన దగ్గర ఉండేవి. అంటే మీరు ఇక్కడ విజయనగరంలో ఉంటున్నారు, మీ నాన్నగారు తాతగారు కూడా ఇక్కడే ఉండేవారండి? మా నాన్నగారు ఈ ప్రాంతమే, తాతగారు ఈ ప్రాంతమే. ప్రీవియస్ జనరేషన్స్ వేరే వేరే ప్లేసెస్ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యారని చెప్పనేది వినడం జరిగింది. మైగ్రేషన్స్ ఎన్నో వందల సంవత్సరాల కింద అయ్యి ఉండొచ్చు. రైట్ రైట్. కానీ అలయన్సెస్ ఉండడం ఇది మనం అందరూ మనకు ఎందైతే మా గ్రేట్ గ్రాండ్ మదర్కి పోయే ముందు మనం చూసాం యాజ్ అ చైల్డ్. సో ఆ యాంగిల్స్లో చెప్పగలుగుతున్నాం. కానీ దేశమంతా అలా కనెక్షన్స్ ఉంటాయి. ఆ కనెక్షన్స్ ఏదో పెళ్ళిళ్ళ సమయంలో కలుస్తూ ఉంటాం, మళ్ళీ ఎవరు కలరు. సో టచెస్ పెద్దగా ఉండవు. సో వెడ్డింగ్స్కి అక్కడక్కడ టచెస్ ఉంటాయి అంతే. అలాగే మిమ్మల్ని మీ పేరెంట్స్ రాజరికానికి దూరంగా అతి సామాన్యంగా పెంచారని చెప్పని విన్నాను సార్, నిజమా సార్ అది? మమ్మల్ని పెంచడం అయితే హెచ్చుగా చదువు అదంతా విజయనగరం బయట ఓ ఫ్యూడల్ అట్మాస్ఫియర్లో రానీకంట చేశారు కనుక మనం అందరితో మింగిల్ అవుతూ కలిసికట్టుగా ముందు వెళ్ళగలుగుతున్నాం. ఇది చాలా చోట్ల ఒక కాన్షియస్ ఎఫర్ట్ తీసుకున్నారు పెద్దలు. అది మా లాంటి మనుషులు పనికి వచ్చింది. ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగిందంటే ఏం చెప్తారు సార్? అంటే హెచ్చుగా సింధియా గ్వాలియర్ అండ్ దెన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. తండ్రి గారు ఇటు అటు వెళ్తుండేవారు. కొన్నాళ్ళు రాజ్ఘాట్ బనారస్, కొన్నాళ్ళు ఢిల్లీ పబ్లిక్ స్కూలు, కొన్నాళ్ళు సో ఇట్లా మొత్తం లారెన్స్ లవ్డేల్ ఇలాగా దేశమంతా మమ్మల్ని కూడా తిప్పారు. దాంట్లో ఒక ఎక్స్పోజర్ వస్తుంది, అది మాకు కలిసి వచ్చింది. ఎన్ని భాషలు మాట్లాడతారు మీరు? నేనైతే 3. అవునా? ఎక్కువ మాట్లాడము. కానీ మా ఫ్యామిలీస్ కొందరు ఎక్కువ, మా భార్య ఉందనుకో తమిళ్ కూడా యాడ్ అవుతుంది. మాకు తమిళ్ తెలియదు. ఓకే. ఆ యాంగిల్స్ అలాగుంటాయి. మీరు లవ్ మ్యారేజా సార్? ఒక విధంగా చెప్పాలంటే లవ్ మ్యారేజ్, ఒక విధంగా చెప్పాలంటే అరేంజ్ మ్యారేజ్. వార్ ఫాదరు అండ్ ఫ్యామిలీ, మా ఫాదర్ ఫ్యామిలీ అందరు ఫ్రెండ్స్. సోషలిస్ట్ పార్టీలో కలిసి పని చేశారు. మా ఫాదర్ ఇన్ లా ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ 44 స్టూడెంట్ మూవ్మెంట్లో కూడా ఉన్నారు. సో ఆ యాంగిల్స్. ఈ ఇల్లు కట్టి ఎన్నాళ్ళైంది సార్? ఇది అబౌట్ 1860 అంటుంటారు ఈ ఇల్లు కట్టారని. మేమైతే ఇక్కడ ఒక 50 సంవత్సరాల నుంచి ఉన్నాము. తాతయ్య గారు కట్టించిన ఇల్లు అండి? నాన్నగారు తాతలు వారు టైం ఏదైతే అది ముందు చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఏ ఇల్లు అయినా ఎవరైనా ఉంటే ఓపెన్ అప్ అయ్యి తుడడం ఉంటే నిలబడుతుంది, మెయింటెనెన్స్ ఉంటే నిలబడుతుంది. ఈ పాత ఇళ్ళల్లో ఏదైనా లీక్స్ వచ్చాయనుకో తొందరగా పాడవుతాయి. అందుకోసం ఎవరు
ఉంటే ఆ లీక్ రాగానే దాన్ని అటెండ్ అయ్యి అవును. ఇది చేస్తే కొన్నాళ్ళు నిలబడుతుంది. కానీ లేదు సార్ ఎక్కడ అంటే మీకు చూడడానికి స్ట్రాంగ్ మోడర్న్ హౌస్ కూడా లీక్స్ వస్తే అవుట్. కరెక్ట్. సో మీకు ఆ ప్రాబ్లం ఉంటుంది. ఏదైనా యూటిలిటీ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. యూటిలైజ్ చేస్తా వస్తుంటే ఉంటుంది, తాళం వేసి కూర్చుంటే పాడైపోతాయి. అంటే మీరు పర్టికులర్గా రాజకీయాల్లోకి రావడానికి నాన్నగారే కారణమా లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉండి వచ్చారా సార్? అయితే నేను యాక్టివ్ పాలిటిక్స్లో 75లో ఎమర్జెన్సీ వచ్చింది కనుక ఆ ఇంట్రెస్ట్ పుట్టింది. అంత ముందు మాకేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు. పొలిటికల్ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తితనంగా మాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎమర్జెన్సీ వచ్చేటప్పుడు అది ఏదో మంచిది కాదని అనిపించి, ఎందైతే అప్పుడు వారందరికీ జైలు చేశారు. ఆ జైలు చేసిన వాళ్ళు పెద్దలు జయప్రకాష్ నారాయణ లాంటి పెద్దలు, స్వతంత్రం కోసం త్యాగం చేసిన పెద్దలు, తర్వాత ప్రధానమంత్రులు అయ్యారు కొందరు, మొరార్జీ దేశాయ్, వాజ్పేయి, చంద్రశేఖర్. సో ఇలాగా ఇది మంచిది కాదని అనిపించింది. అప్పుడు అది చేశారు. థ్యాంక్ గాడ్ అది ఇందిరాగాంధీ గారు కూడా అరెస్ట్ అయ్యారు తర్వాత స్వతంత్ర భారతదేశం. కానీ ఇది మంచి పని కాదు అనేది అనిపించింది అప్పుడు. ఎందైతే వీరందరిపైన ఒకరిపైన దొంగతనం ఆరోపణ లేదు. వారికి ఇలా పెట్టడం చాలా తప్పు. ఏ రుజువు లేకుండా ఏమీ లేకుండా అసలు స్వతంత్రానికి అర్థం లేని పరిస్థితి అయిపోయింది కనుక ఆ ఇంట్రెస్ట్ పుట్టింది. అలా వచ్చింది. మళ్ళీ ఫెడరల్ కాన్సెప్ట్స్లో వెళ్ళి మన తెలుగుదేశం పార్టీ దాంట్లో ఉన్నాం. కొన్ని విషయాల్లో సక్సీడ్ అయి ఉండొచ్చు, కొన్ని విషయాల్లో ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ ప్రయత్నం చేస్తా రావాలి. అది మేము చేస్తా ఉన్నాం. సార్ ఐ థింక్ మీకు ఇప్పుడు ఒక 70 సంవత్సరాలు ఉన్నాయా? నేను 1951లో పుట్టాను. ఓకే. సో ఐఎమ్ ఇన్ మై 73rd year. 73rd year. అంటే మీరు రాజరికం చూశారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రజాస్వామ్య పరిపాలన చూస్తున్నారు, అలాగే ఇంత జీవితాన్ని చూశారు. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ దగ్గర నుంచి మహామహుల జీవితాల దగ్గర నుంచి దగ్గరుండి మీకు చాలా సుపరిచితం. ఇంత జీవితం చూసిన తర్వాత రాజకీయ పరంగా కానీ మీ పర్సనల్ లైఫ్లో కానీ ఏమనిపించింది? మీరు ఫీల్ అయింది ఏంటి యాక్చువల్లీ? ఏం ఫీల్ అవ్వడానికి ఏముందని, ఇది మన దేశ చరిత్ర. ఇది స్వతంత్ర దేశంలో హెచ్చు తగ్గులు నడిచాయి. మనకి చేంజ్ కంటిన్యూస్ ప్రాసెస్, చేంజ్ ఫర్ ద బెటర్ కావాలి. అందుకోసం దానికోసం ప్రయత్నించాలి. ఇంకెవరో ప్రయత్నిస్తారు మేము బాగుపడతాం అనుకోవడం పొరపాటు. మన అందరికీ ఒక రోల్ ఉంటుంది. మనం అందరూ ఆ విధంగా ఆలోచించి మన రోల్ ఏంటో మనకి మనమే డిఫైన్ చేసుకుని ముందు వెళ్ళాలి. లేకపోతే ఈ సమస్యలకి మన స్వతంత్రాన్ని మనం కాపాడడం కష్టమవుతుంది. కానీ ఇప్పటికీ అధికారుల్లోనూ ప్రజల్లోనూ రాజకీయాల్లోనూ అన్ని రకాలుగాను చాలా రకాల మార్పులు వచ్చాయి. దీన్ని మీరు ఎలా అంత పాజిటివ్గా ఎలా తీసుకోగలుగుతున్నారు? చూడు, మనకి ఏంటంటే రాజకీయ ప్రభావం అన్నిటిపై ఉంటుంది, అన్నిటిది రాజకీయంపై ప్రభావం ఉంటుంది. ఇప్పుడు లిటరసీ ఉందనుకో, రాజకీయం పైన దాని ప్రభావం ఉంటుంది. ప్రైమరీ హెల్త్ రాజకీయంపై ప్రభావం ఉంటుంది, ఆ ప్రభావాలు అటు కూడా వస్తాయి. సో ఎవ్రీథింగ్ ఐసోలేషన్లో ఎవరు ఉండరు. ఇప్పుడు ఐసోలేషన్లో ఉండడానికి ప్రయత్నించడమే తప్పు. మనం అందరు కలిసి బాగుపడతాం. మనం బాగుపడకపోతే అందరు కలిసి నష్టపడిపోతాం. ఏదో ఒక్కరు నష్టపడిపోతారనుకుంటే పొరపాటు. అందరు కలిసే నష్టపడిపోతాం. అదే కదా అవుతా ఉంది, కనిపించుతా ఉంది. కానీ మీ నాన్నగారు మీకు చెప్పిన ముఖ్యమైన పాయింట్ అంటే ఏం చెప్తారండి? అది మీ జీవితానికి సంబంధించి అయినా కావచ్చు, రాజకీయానికి సంబంధించి అయినా కావచ్చు. చెప్పింది చాలా ఉంటాయి సార్. అయితే ఒకటి ఏంటంటే సమయం విలువ ఆయన ఒకటి బోధించారు. వారు మీరు అరగంట ముందని వెళ్ళినా పర్వాలేదు, కానీ నిమిషం లేట్గా ఎక్కడ ఉండకూడదు. ఇతర సమయాలు కూడా
వారికి ఇంపార్టెంట్. ఆయన చెప్పారు, అందుకోసం మేము ట్రై చేస్తాం, పంచువల్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాం. మనం ఏం చేసినా ఒక 100 కార్యక్రమాలకు వెళ్ళాము అనుకో, 95 టైంలో వెళ్ళావు, టైంలో ఉండడానికి ప్రయత్నిస్తున్నాం అనుకో, రివర్స్ అయితే ఒక ప్రాబ్లం. మీరు క్రికెట్ మ్యాచ్కి ఏ టైంలో వెళ్ళగలుగుతారు, లేకపోతే టీవీ సీరియల్ ఏ టైంలో వెళ్ళగలుగుతారు అంటే జనం దగ్గర వెళ్ళేసరికి టైం అసలు సెన్సే లేదు అంటే దిస్ ఇస్ రాంగ్. ఇతరుల సమయం మీకెంత, మీ సమయం విలువ, అవతల వాటి సమయం అంతే విలువ ఆయనకి. సమయాన్ని, ఆ విలువని అర్థం చేసుకోవడం ఇది హెచ్చుగా బోధించేవారు. నాకు తెలిసిన మటుకి పెళ్ళిళ్ళు చూస్తే ఒక ముహూర్తం కూడా ఎక్కడ తప్పినట్లా లేదు, సెకండ్స్కి అవుతూ ఉంటాయి. మన భారతదేశంలో రిస్ట్ వాచెస్ వచ్చే ముందన కూడా ముహూర్తాలు తప్పిందని ఎక్కడ వింటాంలే. భారతీయులు టైంలో ఉండాలంటే ఉండొచ్చు, అయితే ఆ బేఖాతరు అదంతా ఉంది, దాన్ని మనం తగ్గించుతా ముందు వెళ్ళాలి.